దొంగతనాలను నివారించే ఉద్దేశంతో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి యాక్చువల్గా దాదాపు ఇది ఒక 5-6 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. యూటిలైజేషన్ తక్కువ ఉంది, అంటే తెలియక కొంతమంది ఉపయోగించుకోవట్లేదు. ఏదైనా మీరు ఒక ఊరు వెళ్ళారంటే మీ ఇంట్లో ఏదైనా దొంగతనం జరిగితే పోలీస్కి ఇమీడియట్గా సమాచారం వచ్చే నెట్వర్క్ డెవలప్ చేసి దాని మీద వెంటనే పోలీసు ఆ నేరం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రదేశానికి రీచ్ అవ్వడం కోసం తీసుకొచ్చిన సిస్టమ్ ఇది. డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి మీ మీద ఇలా వారెంట్లు ఉన్నాయి, మిమ్మల్ని పలానా కేసులో మీ దగ్గర గాంజా కానీ లేకపోతే మత్తు పదార్థాలు కానీ మీకు ఇలా ప్యాకింగ్ వచ్చింది, మీరు ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారు అని చెప్పేసి మిమ్మల్ని ఒక యూనిఫామ్తో వీడియో కాల్ చేయడం, ఆ వీడియో కాల్లో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం, మీరు ఈ కేసు నుంచి తర్వాత మిమ్మల్ని టెంప్ట్ చేసి మీరు కేసు నుంచి భయపడాలని చెప్పేసి బార్గెనింగ్ మాట్లాడడం, మీతో డబ్బులు పోస్ట్ చేసుకోవడం, అలాగా నేరాలు జరుగుతున్నాయి. సైబర్ ఫ్రాడ్స్ ఒక రకమైంది కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు తెలియని లింక్స్ కానీ ఫోన్ నెంబర్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ ఏది వచ్చినా మీకు సంబంధం లేదైతే పొరపాటును కూడా క్లిక్ చేయొద్దు. ఇలాంటివే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రీసెంట్గా వరకు బ్యాంకులని మీ ఖాతా కేవైసీ అని చాలా నేరాలు అయిపోయినాయి. రోజుకి కొత్త దొరుకుతుంది సైబర్ క్రైమ్. అందుకని ఇలాంటి అవగాహన సదస్సులు పోలీసు వారు పెట్టారంటే మీ గురించే ఇప్పుడు రీసెంట్గా జరిగిన నేరాల గురించి ప్రజలకి అవగాహన కల్పించడం ఉద్దేశంతో ప్రధానంగా ఇలాంటి సభలు మేము రూరల్ ఏరియాకి మన డెవలప్మెంట్ ఉన్న మన అర్బన్లో అయితే వార్డులకు వెళ్ళి మేము స్వయంగా వెళ్ళి ఎలర్ట్గా ఉండండి, మీకు ఏమైనా వస్తే మాకు ఎక్కడ సమాచారం ఉండని చెప్పేసి తెలియపరచడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మిమ్మల్ని రమ్మని మీటింగ్కి అటెండ్ అవ్వమని చెప్పేసి ప్రధాన ఉద్దేశం అది. దానికి సంబంధించి ఈ లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ దీనికి సంబంధించి ఎవరైనా ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక సీసీ కెమెరా పెడతారు. అది ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సీసీ కెమెరా దాని ముందు నుంచి ఏదైనా వేవ్ కానీ మనిషి కానీ వెళ్తే అలార్మింగ్ మాకు వెంటనే కంట్రోల్ రూమ్కి వస్తుంది. అలాగే రీసెంట్గా గతంలో 5 సంవత్సరాల క్రితం నేను పూర్వంలో ఇదే పోలీస్ స్టేషన్ చేసినప్పుడు మన పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇన్స్టిట్యూట్ మొట్టమొదటి కేసు ఈ మానిటరింగ్ సిస్టమ్ పెట్టిన తర్వాత మొట్టమొదటి కేసు పూర్వంలో రిజిస్టర్ అయింది. ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తే వాళ్ళు తిరుపతి వెళ్తే అతను వచ్చి దొంగతనం చేశాడు. దొంగతనం చేయగానే అలారం వచ్చింది, అలారం పోలీసులు అరెస్ట్ అయ్యారు, అతను పట్టుకున్నారు, అరెస్ట్ చేసి జైలు పంపించారు. అది టీపీ యాక్షన్ అన్నమాట. ముద్దాయి ఎవడైతే దొంగనేవాడు ఉన్నాడో వాడి నేర స్థలంలో ఉండగానే మనం క్యాచ్ చేయగలుగుతాం. ఆ ఉద్దేశంతో చెప్పిందే ఇది ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. అది మనకి బ్యాంక్ ఉంది, లాకర్స్ ఉంది, వెలంగు లేదు. అందరూ లాకర్స్ పెట్టలేరు కదా. మనం ఏదో తృణమో ఏదో కొద్ది బంగారం పెట్టుకుంటాం, ఏదో కుటుంబ అవసరాల నిమిత్తం కొద్ది క్యాష్ పెట్టుకుంటాం. వాటి అవసరాల నిమిత్తం కూడా ఒకవేళ మీకు ఏదైనా ఊరు వెళ్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది. దీనికి యాప్ ఉంది, దాంట్లో లాగిన్ అయ్యి మీరు డీటెయిల్స్ అయ్యి అప్లోడ్ చేస్తే మా వాళ్ళు వచ్చి మీకు గైడ్ చేస్తారు. ఆ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం, సీసీ కెమెరా కాదు సారీ అది లాక్డౌన్ మానిటరింగ్ సిస్టమ్ ఒక కెమెరా ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేయడం, దాన్ని మానిటర్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అందు గురించి మీకు ఈ విషయంపై మరి సైబర్ ఫ్రాడ్స్పై అవగాహన కలిగించే ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయనుంది. మీకోసం పెట్టిన మీటింగ్. బట్ ఇక్కడ దురదృష్టం ఏంటంటే బాధ్యతారాహిత్యం. మా చిన్నప్పుడు ఏదో సర్కస్ వాళ్ళు వచ్చేవారు. సర్కస్ వాళ్ళు మా ఊళ్ళో ఒక సెంటర్లో అక్కడ బేరం లేకపోతే ప్రజలు లేకపోతే అడుగు సెంటర్కి వెళ్ళిపోయాడు. 2 గెళ్ళ కట్టి 2 గెళ్ళకి ఒక ఊస కట్టి దాని మీద నడిచి అలా అయిపోయింది ఇక్కడ పరిస్థితి. చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇంత సెటప్ పెట్టి ఫ్లెక్సీలు పెట్టి ఒక ఇద్దరు అధికారులు వచ్చి రెండో బాబు 4 మాటలు చెప్తారంటే అటు నుంచి అలా పారిపోతున్నారు. అంతే. ఎందుకు పారిపోతున్నారు చెప్పనా? ఇప్పుడు మనం పెట్టిన ప్లేసు ఎలాంటి ప్లేస్ అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ లైటు ఈ వ్యవస్థ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ గాలి ఎదగడం లేదు. లేకపోతే చక్కగా ఏడయ్యేసరికే తాగుతూ తడ్డుకుంటూ ఉంటుంది ఈ ఏరియాలో. బట్ ఎవ్వరూ పోలించారు, అలా చూస్తారు అంతే. ఎవరు చేస్తారా? ఎవరో చేయరు. మరి మీకు బాధ్యత లేదా? 1 2 టోల్ ఫ్రీ నెంబరు మీకు ఖర్చు కూడా అవ్వదు. 112 చేస్తే 5 నిమిషాలు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటున్నారు. మరి మీకు బాధ్యత లేకుండా ఎవరో చెప్పదు, ఎలా తెలుస్తుంది? ఈ సొమ్మునగర్ ఒకటే ఉందా 2 టౌన్లో? ఇక్కడి నుంచి తమ్మితే ఉల్లి తోట వరకు ఉంది. అలాగే మాకేం మహిళలే ఉండవు కదా. దానికి భయపడి చాలామంది రావట్లేదు. పోలీస్ అనేది ఒక రకమైన
ఇప్పుడు ఇది పెట్టాం ఇక్కడ ఇండివిజువల్ హౌస్ ఎంతమంది ఉన్నాయి ఇక్కడ చెప్పండి. అపార్ట్మెంట్లు కాకుండా ఇండివిజువల్ హౌస్. నేను చెప్పే విషయాల్లో వన్ ఆఫ్ ది టాపిక్ ఇది. ఎస్ఐ గారు చెప్పినట్టు LHMS అని చెప్పి మనకి జనరల్గా ఇళ్లలో సీసీ కెమెరాలో అందరూ పెట్టించుకునే స్తోమత ఉండదు. ఉంటుందా? ఉండదు. కానీ పోలీసు వారు ఫ్రీగా పెడతారు మీకు. ఇప్పుడు వచ్చే క్రిస్మస్ సెలవులో కానివ్వండి, వచ్చే సంక్రాంతి సెలవులో కానివ్వండి, లేదా దసరా సెలవులో, ఈ సమ్మర్ హాలిడేస్లో స్కూల్కి పిల్లలకి సెలవులు ఇస్తారు చక్కగా. ఏంటి ఏదో మీరు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికో లేకపోతే రండి అవునండి వాళ్ళ నాన్నమ్మ ఇంటికో లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి విలువైన గోల్డ్ క్యాష్ ఉంటే లాకర్లో పెట్టుకోవాలి. లాకర్లో లేని వాళ్ళు సర్లే 2 రోజులు తిరిగి వచ్చేస్తాం కదా అన్న ఒక ఆత్మవిశ్వాసంతో పెట్టి వెళ్తారు. ఆ టైంలోనే ఈ గాలి ఏదో ఎక్కేస్తుంటారు. తాగడానికి కావాలి కదా,